నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. నా కొండ, నా కోట నీవే. నాకు త్రోవ చూపి నడిపించువాడవు నీవే. నా ఆశ్రయదుర్గము నీవే. నా కొండ, కోట నీవే. నానా నీ నామమును బట్టి, ఓకే కీవర్డ్ మర్చిపోయా. నీ నామమును బట్టి నాకేం చూపావంటే త్రోవ చూపావు, త్రోవ చూపి నడిపించావు. నా ఆశ్చర్యదుర్గము నీవే. ఈరోజు చాలామంది సరైన త్రోవ ఏదో, త్రోవను వెళ్ళటానికి మార్గము తెలియక జారిపోతూ ఉన్నారు, వెనకబడిపోతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు. ఆయన అంటాడు, నా కోట, కొండ నీవే. అంతతో వదిలిపెట్టలా. నీ నామమును బట్టి నాకు త్రోవ చూపివాడు కూడా నీవే. అంటే త్రోవ తెలియని పరిస్థితుల్లో ఉండినప్పుడు, మార్గము తెలియని పరిస్థితుల్లో ఉండినప్పుడు, నడిపించగలిగిన వాళ్ళు లేనప్పుడు, నడవటానికి చేత కానప్పుడు ఆయన అనే మాట, నాకు త్రోవ చూపించేవయ్యా. క్రైస్తవ జనాంగమా, ప్రజలారా, ఈరోజు చాలామంది త్రోవ తెలియక, ఆధ్యాత్మిక జీవితంలో త్రోవ ఎరగక, త్రోవలో నడవలేక, త్రోవలో జీవించలేక దిగజారిపోతూ ఉన్నారు. ఆయన అంటాడు, నీ నామమును బట్టి నువ్వు నాకేం చేసావంటే త్రోవ చూపేవయ్యా. యేసుక్రీస్తు సత్సనుగు నెలలో ఆయన యొద్దకు వచ్చిన వాళ్లకు యేసు ప్రభు ఆయన సన్నిధిలో కూర్చొని మాటలు ప్రజలకి పరలోక సంబంధ వాక్కులు ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన మాటలు ప్రకటిస్తున్నాడు. అక్కడ ఉన్నారు కొంతమంది ప్రజలు. ఏమన్నారంటే, ఎట్లా చెబితే ఎవరు వస్తారని ప్రార్థనకి, ఎట్లా చెప్పాలట, ఎట్లా చెబితే ఎవరు వస్తారని ప్రార్థనకి అని ఆయనతో ఉన్నవాళ్ళు అన్నారు. వింటానికి కొంతమంది వచ్చారు చూడు, వాళ్ళు అంటారు, ఈయన ఇలా చెబుతున్నాడంటే, ఇలా చేస్తున్నాడంటే దయ్యాలకు అధిపతి, ఈయన ద్వారా అద్భుతాలు జరుగుతారు, దయ్యాలకు అధిపతి అని ఆయన దగ్గరికి వినటానికి వచ్చిన వాళ్ళు అన్నారు. యేసుప్రభు ఏమన్నాడంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం రాయబడిన మాట, వారి జోలికి పోవద్దు, శిష్యులతో చెప్తున్నాడు. ఆయన చేసే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ప్రజలు చూసి సంతోషిస్తూ ఉంటే, ఆయనదో ఏదో చేశాడు, ఈయన దయ్యాలకు అధిపతి గారికి చేశాడు, ఆయన మీద ఏదో నిధులు వేసేదానికి. యేసు ప్రభు వాళ్ళ హృదయ ఆలోచన ఎరిగి, ఎందుకురా శిష్యుల వారి జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు ఎవరంటే గుడ్డి వారై ఉండి, హల్లెలూయా, ఎవరంటే వాళ్ళే గుడ్డి వారై ఉండి, గుడ్డోడికి గుడ్డోడు తావు చూపిస్తాడని ఒకసారి ఆలోచించండి. అంటే ఆధ్యాత్మిక జీవితం తెలియక, నేను కూడా ప్రార్థనకి వెళ్ళాము అనుకుంటున్నారు, మాకు కూడా బైబిల్ ఉందనుకుంటున్నారు, మాకు కూడా చర్చి ఉందనుకుంటున్నారు, మాకు కూడా పాస్టర్ అనుకుంటున్నారు, కానీ
యేసు ప్రభు చేసే అద్భుతాలు మనం ఇంతవరకు చూడలేదే. ఈ ప్రజలు ఎందుకు ఆయన ఎందుకు ఇలా వస్తున్నారు అని గ్రహించని గుడ్డివారు, వాస్తవాన్ని గ్రహించని గుడ్డివాళ్ళు, సత్యాన్ని గ్రహించని గుడ్డివాళ్ళు యేసు ప్రభు వాళ్ళు ఏదో అనుకుంటారేమో, వాళ్ళు ఏదో బాధపడతారేమో, లేకపోతే వాళ్ళు కానుకలు ఇవ్వరేమో, లేకపోతే రేపు రారేమో అనుకోలే యేసు ప్రభు. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపి సత్యాన్ని గ్రహించక ఈరోజు ప్రార్థనకి వెళ్తారు. కానీ ప్రజలు చాలామంది సత్యమేదో అసత్యమేదో, వాస్తవమేదో నిజమేందో, ఉపదేశమేందో, వాక్యమేందో, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటో, బోధించేదేదో చెప్పేవాళ్ళకి తెలియదు, వినేవాళ్ళకి తెలియదు. పాపం అంటాడు వాళ్ళు గుడ్డివాళ్ళు. ఏ గుడ్డివాళ్ళు? కళ్ళు లేక గుడ్డోడు కాదు, కళ్ళు లేకపోతే గుడ్డోడు వాస్తవమే. కళ్ళుండి ఈరోజు చాలా మంది గుడ్డివాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు చెప్పేవాడు గుడ్డోడి కంటే బహు అనుమానం అంట. ఎవరికి అనుమానం? గుడ్డోడికి అనుమానం అంట. సత్యం తెలియని వాళ్ళకి అనుమానమే, వాస్తవాన్ని గ్రహించిన వాళ్ళకి అనుమానమే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వ్రాయబడిన మాట నడవలేని వాళ్ళకి గుడ్డి అనుమానమేనండి. యేసన్న గారు చెప్పాడు పెళ్ళయిందట గుడ్డివాడికి, మంచి మనిషి పెళ్లి చేశారు. పేదోళ్ళేమో ఒకవేళ వీడికి ఆస్తి ఉందేమో, సరే నా పిల్ల శుభ్రంగా బ్రతికిద్ది, ఏమైంది గుడ్డోడికి ఇచ్చుకుంటే బ్రతికిద్దండి, బ్రతికిద్దని ఇచ్చేసారేమో. ఆ రోజుల్లో పూరీలు కదండి, ఆ పూరీలు ఎలక గదిలాడితే అరే మా ఎవరింటికి వచ్చారు, ఎవరు వచ్చారు ఇంటికి? పూరీలు అండి, ఎలికలు. ఎవరు ఇంటికి వచ్చారు, ఎందుకు కదిలాడుతుందండి, ఏం చేస్తున్నావు అక్కడ? ఇంకా అమ్మాయి నెమ్మది ఉంటుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. అనుమానం, అనుమానం కారణము వాస్తవం తెలియక, సత్యాన్ని గ్రహించక, నిజాన్ని వెంబడించక. వీళ్ళెవరంటే యేసు ప్రభు చెప్పాడు కళ్ళు లేని గుడ్డోడు కాదు, కళ్ళుండి గుడ్డోడు. ఈరోజు చాలామంది 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 కళ్ళుండి కూడా గుడ్డి బ్రతుకులు కొనసాగుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అన్న మళ్ళీ చదివిన మాటని, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడికి త్రోవ చూపితే హల్లెలూయా. గుడ్డివాడు త్రోవ చూపితే ఏమవుతాడు? ఇద్దరు గమ్యం చేరరు. పరలోకాన్ని గురించి తెలియదు, పరిశుద్ధతో ఉండే అనుభూతి తెలియదు, ప్రత్యేక జీవితం ఏదో తెలియదు, దేవుని వాక్యం ఏదో తెలియదు, సత్యం ఏదో తెలియదు. బావిలో ఉండిన కప్పట పైకి చూసి ఇదే పరలోకం అనుకునేదంట. ఏ కప్ప? ఒడ్డు మీద తిరిగే కప్ప కాదు. ఒడ్డు మీద తప్ప కప్ప చూస్తుంది, ఆ పరలోకం రంగులు రంగులు చూసింది, అది చూసింది, చూసింది, మబ్బట్టి చూసింది, ఎలుతురు చూసింది, అన్ని చూసింది ఒడ్డున్న కప్ప. ఈ బావిలో ఉండే కప్ప పై చూసి ఆ రౌండ్ వరకు ఆగపడేది కదండి బావిలో కప్పకి. అబ్బో పరలోకం అంటే ఇదే కావాలా, ఆకాశం అంటే ఇదే కావాలా. ఈరోజు చాలామంది సత్యం అని తెలియక ఇదే కరెక్ట్ కావాలా, ఇదే వాస్తవం కావాలా, ఇదే ప్రార్థన కావాలా. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి కోటానికి వెళ్ళి, ఇట్లాగే ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక ఆయన వచ్చాడు ప్రార్థనకి. చాలామంది వచ్చారండి. ఒక ఆయన వచ్చాడు, ఒంటి మీద సొక్క కూడా వేసుకుని రాలా, బైబిల్ కూడా తీసుకుని రాలా. ప్రజలు చాలామంది వాక్యం విన్నారు, ప్రార్థన చేర్చుకున్నారు, సత్యాన్ని గ్రహించారు, సంతోషంగా వెళ్ళారు. ఈయన ప్రార్థన చెబుతూ వచ్చి, పాస్టర్ గారండి మీరు చెప్పేది బైబిల్లో ఉందండి, మీరు చెప్పేది బైబిల్లో ఉందంటే మీరు చెప్తున్నారు కానీ అన్నాడు. సరేనండి మీ బైబిల్ తీసుకుని నేను చూపిస్తాను అన్నాడు. ఆయన దగ్గర ఏమి లేదు.
బైబిల్ గురించి తెలియని వాడు, బైబిల్ చదవని వాడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాటలు గ్రహించిన వాడు ఏం చేస్తాడు? బైబిల్ తీస్తాడు. నేను అన్నాను సమయోచితంగా మాట, ఏంటంటే నీ దగ్గర బైబిల్ తీస్తాను, బైబిల్ చూపిస్తానన్నా. బైబిల్ లేదు. బైబిల్ ఇంటికాడ పెట్టించానండి. ఎందుకంట? కళ్ళు వచ్చే తల కింద పెట్టుకోవడానికి. ఇదన్నా చాలామంది బైబిల్ దేని కొడుకుంటారంటే కళ్ళు వచ్చినప్పుడు, నిద్ర పట్టినప్పుడు తల కింద పెట్టుకోవడానికి. బైబిల్ దేనికంటే క్రైస్తవుడికి శత్రువును ఎదిరించటానికి, దుష్టుని జయించటానికి, సాతాను కోటలు కూల్చేదానికి ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే క్రైస్తవుడు చెప్పుకున్న ప్రతి ఒక్కడికి ఉండవలసింది ఇదిగో బైబిల్ మీద, ఈ బైబిల్ మీద ఉంటుంది. ఏమని ఉంటుందంటే పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. కొన్ని బైబిల్ మీద ఆ పేరు ఉండదు. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం. బైబిల్ దీని ఏముంటుందంటే పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన ప్రియా దేవుని పిల్లరా, దేవుని వాక్యుడు ప్రియా దేవుని సంగమా, మనం చేయవలసింది, మనం దేవునికి నడవలసింది. భక్తుడు అంటాడు, నా కేడము నా కోట ఆయనే, నా కొండ కోట ఆయనే, ఆయన నామమును బట్టి, ఆయన నామములు నాకు త్రోవ చూపించేవాడు ఆయనే, నా ఆశ్చర్యదుర్గము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే త్రోవ తెలుస్తుందండి మనకి. దీన్ని అనుసరిస్తూ ఉంటే ఏది వాస్తవమో, ఏది సత్యమో, ఏది నిజమో అర్థమైందండి. ఆయన అంటాడు, నా కోట కొండ నీవే, నీ నామమును బట్టి నాకు త్రోవ చూపువాడవు, త్రోవ చూపి నన్ను నడిపించుము. నాకు త్రోవ చూపి నన్ను నడిపించుము. నీవు త్రోవ తెలియకపోతే నీకు త్రోవ చూపి నడిపించేవాడు దేవుడు, మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి వ్రాయబడిన మాటలు చదివితే ఇశ్రాయేలు యాకోబుకి 12 మంది కుమారులు. వాళ్ళు ఎక్కడున్నారంటే కానాను దేశంలో ఉన్నారు. 12 మంది కుమారులు. కానాను పాలు తేనెలు ప్రవహించే దేశము, సమృద్ధి కలిగిన ప్రాంతము. ఆయనకి సమృద్ధిగా గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఆవులు, ఎద్దులు సమస్తము సమృద్ధిగా ఉన్నాయి. కానాను దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో ఉంటే ఆ దేశానికి కరువు వచ్చింది. కానాను దేశంలో కరువు వచ్చింది. కారణము వర్షాలు పడలా. వర్షాలు పడట్లేదండి. వర్షాలు పడకపోతే దేశం మీద పచ్చిక ఉంటుందండి. నీళ్ళు లేకపోతే పంటలు ఎక్కడ పండుతాయండి? వర్షాలు పడక, ప్రజలకి నీళ్లు లేక, బావిలో నీళ్ళు అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. పశువులకి నీళ్లు తాగాలని ఇబ్బంది పడుతున్నారు. పశువులకి వర్షాలు పడకపోవటం వల్ల నీళ్లు కూడా లేక త్రాగటానికి, పశువులు మేత వేయడానికి మేత కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. తినటానికి లేదు, పశువులకి మేత లేదు. ఎవరో చెప్పారు వాళ్ళకి, దోవకపురు ఐగుప్తు దేశంలో సమృద్ధిగా ఉంది. అక్కడ ఐగుప్తు దేశంలో సమృద్ధిగా ఉంది ధాన్యము అని తెలిస్తే యాకోబు తన పిల్లల్ని పిలిచిన, ఆయన ఇప్పటికే అన్నం సమృద్ధిగా కడుపుని అన్నం లేక అరమటిస్తున్నాం. మనకునే కదా ఇవి, వీటిని కొంచెం ఆస్తిని, ఈ గొర్రెలు కొన్ని అమ్మేసి ఐగుప్తులో ధాన్యం ఉందంట, అక్కడ వెళ్ళి ధాన్యం కొనుక్కురండి అని చెప్పాడు తన పిల్లలకి. తండ్రి మాట మేరకు పిల్లలు కొన్ని గొర్రెలు అమ్మి డబ్బులు తీసుకొని ధాన్యం కొరకు ఇంటి దగ్గర సంచులు తీసుకొని బయలుదేరి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెళ్ళారండి. ఐగుప్తు దేశం వెళ్ళారు ధాన్యం కొనాలని. ఐగుప్తు దేశంలో సమృద్ధిగా ఉందని తెలిసింది.
నాకు త్రోవ చూపువాడవు నీవే. నీ నామమును బట్టి మాకు త్రోవ చూపేవాడవు నీవయ్యా. మనం క్షేమంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన చూపించే త్రోవను మనం బయలుదేరాలండి. అందుకే దానికి ఒక లింక్ ఏం చెప్పంటే, జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాట ఒక్కసారి చదవాలి. అది కూడా ఒకసారి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాట, యథార్థవంతుల యథార్థత. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిదంటండి? యథార్థవంతుల వాళ్ళ యథార్థతే. నువ్వు యథార్థవంతుడు అయితే నీ యథార్థతను బట్టి నీ క్షేమము కలుగు చేస్తాడు నీ దేవుడు. మార్గాన్ని చూపిస్తాడు నీ దేవుడు. త్రోవ చూపిస్తాడు నీ దేవుడు. క్షేమాన్ని కలుగు చేస్తాడు నీ దేవుడు. కారణం ఏంది? నీ యథార్థతను బట్టి. హల్లెలూయా. కొంతమంది మాట్లాడతారండి, మాటలో యథార్థత ఉండదు. మాట్లాడే మాటలోనే యథార్థత లేకపోతే చూసింది ఒకటి, చెప్పేది ఒకటి, వినేది ఒకటి, మాట్లాడేది ఒకటి, ఆలోచించేది ఒకటి, అడుగులు వేసేది మరొకటి. బైబిల్ చెప్తుంది, నీ యథార్థతే, నీ యథార్థతే. యథార్థవంతుల యథార్థత. నువ్వు యథార్థవంతుడు అయితే, నువ్వు యథార్థంగా నడుచుకునే వ్యక్తివైతే నీ యథార్థతే నీకు త్రోవ చూపించింది. ఇశ్రాయేలు ప్రజలు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు, వాళ్ళ నాన్న ప్రార్థన చేసుకునేవాడు, వాళ్ళ తాత ప్రార్థన చేసుకునేవాళ్ళు. యాకోబు తన పిల్లలు వాళ్ళ నాన్న మాట మేరకు బయలుదేరి ఐగుప్తు దేశం వెళ్ళారండి. ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళితే ఎక్కడండి ధాన్యం? ఎవరు అమ్ముతారండి ధాన్యం? ఇప్పుడు అక్కడ ధాన్య శాఖ మీద మంత్రి ఎవరంటే యోసేపు. వెతుక్కుంటూ ఎక్కడ దాని డబ్బులు ఉన్నాయి, సంచులు ఉన్నాయి, బయలుదేరి ఐగుప్తు దేశం వెళ్ళారండి. వెళ్ళి ఐగుప్తు దేశంలో ధాన్యం ఎక్కడ అమ్ముతారని కన్నా విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు ప్రక్కన కూర్చొని ధాన్యం కొలిసే వాళ్ళకి లెక్క ప్రకారం డబ్బులు తీసుకొని రాసుకుంటా ఉన్నాడు ప్రక్కన కూర్చొని. వీళ్ళు వెళ్ళిపోయారు. యోసేపు వాళ్ళని చూశాడు, గుర్తుపట్టాడు అన్నయ్యోళ్ళని. అన్నయ్యోళ్ళు మాత్రం యోసేపుని గుర్తుపట్టల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు గుర్తుపట్టాడు. ఏంటి అన్నయ్యోళ్ళు ఎట్లా చిక్కిపోయారేంటి? ఈ గడ్డం ఏంటి? ఈ తల ఏంటి? ఈ చిరిగిపోయిన బట్టలేంటి అని వాళ్ళని చూసి కళ్ళ నీళ్ళు కుక్కుకొని ఏమన్నాడంటే, ఆది కాండము 42వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడిన మాట. యోసేపు ఎవరంటే చూసేవారండి, ఏయ్ మీరెవరో? వేగుల వారిలాగా ఉన్నారు. మా దేశాన్ని దోచుకునేదానికి, మా దేశాన్ని పాడు చేయడానికి, మా దేశాన్ని మా దేశాన్ని కొల్లగొట్టడం, మా దేశానికి బాంబులు పెట్టడానికి మీరు వచ్చారా అని యోసేపు డిమాండ్ చేశాడు. గుర్తుపట్టాడు. వాడు గుర్తుపట్టల యోసేపుని. యోసేపు అన్నయ్యను గుర్తుపట్టాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? దొంగలు అనుకుంటా మా దేశాన్ని విషయాలు తెలుసుకుని వచ్చారు అనుకుంటా అన్నట్లుగా యోసేపు మాట్లాడాడు. వాళ్ళు అంటారు, అయ్యగారండి మేమందరము ఒక్క మనుషుని కుమారులమే, మేము యథార్థవంతులమే కానీ హల్లెలూయా హల్లెలూయా మీ దాసులమైన మేము ఏగుల వారు కాము, మేము యథార్థవంతులము, మేము ఒక్క తండ్రికే కుమారులమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు మీరు వేగుల వారు ఏంటి అని అన్నాడు. అంతవరకే.
వీళ్ళంతా చెబుతారు, మేము మీ దాసులము, మేము ఒక్క తండ్రి కుమారులము, మేము యథార్థవంతులమండి. ఏగుల వారు యేసేపు, రే మీరు ఏగుల వారా ఏంట్రా, మీరు ఎక్కడి నుంచి వచ్చారని యేసేపు అన్నాడు. వాళ్ళన్నమాటని, మేము ఎవరమి, మీ దాసులము, మేము ఒక్క మనిషిని కుమారులమే, మేము వేగుల వారం కాదు, యథార్థవంతులమే. హల్లెలూయా, హల్లెలూయా. 34వ వచనం కూడా మనం గమనం చూస్తే, 34వ వచనం రాయబడిన మాట కూడా చదవండి. మీరు యథార్థవంతులైతే ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేమయ్యా 12 మందిమే, ఒక్కడు లేడు, ఒక్కడు మా నాన్న దగ్గర ఉన్నాడు. యేసేపు తెలుసు కదా, అయ్యా మేము యథార్థవంతులం, మీ దాసులమే, మేము మా నాన్నకి 12 మంది కుమారులని, ఒకడేమో లేడు, ఒకడేమో మా నాన్న దగ్గర ఉన్నాడు. మీ నాన్న దగ్గర ఉన్నాడా? వాడిని కూడా తీసుకురండి పోయి. తండ్రి ఏమో యేసేపు కొరకు ఏడ్చి 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 ఏడ్చి, యేసేపు మీద ఎంతో ప్రేమ యాకోబుకి. ఎందుకంటే చెప్పినట్టు చేసేవాడు, తండ్రి చెబితే తూచ తప్పక అడుగులు వేసేవాడు. చిన్న వయసు నుండి భయభక్తులతో ఎదిగినవాడు, చిన్న వయసు నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేవాడు. ఒక ఇంట్లో ఉండేవాళ్లే, ఒక కుటుంబంలో ఉండేవాళ్లే, ఒక మంచం మీద పడుకునేవాళ్లే. అయినా కానీ యేసేపు ఆ భయము, దేవుని భయము, ప్రార్థన, భక్తి యేసేపు జీవితంలో ఉంది. యేసేపు ఏదో తోలనాడిగా మాట్లాడిన యేసేపుని కొట్టారు, గుంతలో పడేశారు, ఇష్మాయేలీయులకు అమ్మేశాడు. ఇప్పుడు యేసేపు ఐగుప్తు దేశంలో ధాన్య శాఖ మీద మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరి ఇప్పుడు ఎక్కడికి రండి, ధాన్యం తెచ్చుకోవడానికి ఐగుప్తు వెళ్ళారు. ఐగుప్తు దేశంలో ధాన్య శాఖ మంత్రి ఎవరంటే యేసేపు. యేసేపు అంటుందంటే, మీ తమ్ముడు కూడా తీస్తారండి వెళ్ళి. వాళ్ళు అందంటే, అయ్యా మా నాన్న వృద్ధాప్యులు ఉన్నాడు, వాడు లేకపోతే ఇప్పటికే ఒకడు లేడు, వాడి కొరకు ఏడ్చి 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 కళ్ళన్నీ లొట్టలు పడిపోయినాయి. వాడు కూడా లేకపోతే మా నాన్న బ్రతకలే కాదు, పోయి తీసుకురండి అని ఒకళ్ళు ఉంచుకొని వాళ్ళని పంపించాడండి. పూర్తి చేయని ఆ మాటని 34 వచనం, తీసుకుని రండి, అప్పుడు మీరు యథార్థవంతులే కానీ ఏగులు వారు కాళ్ళను తెరుచుకొని మీ సహోదరుని మీకు అప్పగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరిని అక్కడ పెట్టుకొని, సరే మీరు వెళ్ళండి, మీ సంచులు కూడా ఇక్కడ పెట్టండి, ఒకడు ఉన్నాడండి వాళ్ళు కూడా తీసుకురండి, అందరికీ నేను ధాన్యం కొలిసిస్తా. మీరు యథార్థత ఎంతవరకు యథార్థతో, మీరు ఎంతవరకు యథార్థవంతులో నేను చెప్తా అంటే బయలుదేరి అందరూ ఒకడు అక్కడ ఉంటే అందరూ బయలుదేరి 10 మంది బయలుదేరి యేసేపు వాళ్ళ నాన్న దగ్గరికి యాకోబు దగ్గరికి వెళ్ళారు. యాకోబు దగ్గరికి వెళితే, ఏంట్రా ధాన్యం ఏదిరా ఏదేని అడిగితే, డాడీ ఆ మంత్రి గారు ధాన్యం గురించి ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు. ఏ ఊరు మీరు? ఏగులవరం అన్నాడు. కాదు ఏగులవరం కదా, మేము యథార్థవంతులు ఉన్నామయ్యా, యథార్థవంతులు ఉండాలి, దాసులం అయ్యా అన్నామయ్యా, మేము 12 మంది కుమారులు మా నాన్నకని ఇవన్నీ చెప్పాం డాడీ, ఒకడు లేడని చెప్పాం డాడీ, ఒకడు మా నాన్న దగ్గర ఉండి వాడిని కూడా తీసుకురండి అని నేను అక్కడ ఉంచుకున్న డాడీ అని చెప్పారు. ఇంకా యాకోబు జీవితంలో దుఃఖ సాగరం నిలిచిపోయిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకను బాగొట్టుకున్నాను, మళ్ళీ ఒకడక్కడ పెట్టుకున్నారు. సరే నేను ఎట్లా ఉంటాను కానీ బెన్యామీను కూడా పంపించారండి. బెన్యామీను యేసేపుకి ఎంతో ప్రేమ. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసేపు బెన్యామీను చూసుకొని
ఎంతో ఉప్పొంగిపోయాడు. దుఃఖం ఒక ప్రక్కన. ఎట్లన్నా కానీ దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఒక్కొక్కని పట్ల ఎలా ఉంటుందంటే మన యథార్థతను బట్టి. ఒకవేళ కష్టం రావచ్చు, నేను కాదంట్లా. శ్రమలు ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితంలో ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు కలగచ్చు. నువ్వు యథార్థవంతుడవే అయితే, నువ్వు యథార్థంగా జీవిస్తున్న వ్యక్తే అయితే, నీ యథార్థతను బట్టి ఆయన నీకేం చేస్తాడంటే త్రోవ చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది యథార్థత లేదు, గీతార్థత లేదు. ఏం లేదంటే మరి గీతార్థత ఎందుకు? కొంతమంది జీవితంలోండి మాటలో యథార్థత ఉండదు, ఆలోచన యథార్థత ఉండదండి. బైబిల్ నువ్వు యథార్థవంతుడు అయితే నీ యథార్థతను బట్టి ఆయన నీకేం చేస్తాడు? ఆయన నామమును బట్టి నీకు త్రోవ చూపుతాడు. అందరూ బయలుదేరి వెళ్ళారండి. పెడితే యోసేపు దగ్గరికి యోసేపు చూసి బెన్యామీను కౌగిలించుకొని ఎంత చాలా స్టోరీలండి. నేను ముందుకెళ్తున్నా చదవన్న మాటని. ఆదికాండం మీకు తెలియదేముంది? 47వ అధ్యాయము 56వ వచనం రాయబడిన మాట. ఆదికాండము 46వ వచనం. ఆదికాండము 47వ అధ్యాయము 4 కూడా చదవండి. 47:4 వచనం. మరియు వారు కనాను దేశమందు కారము భారము ఉన్నందున నీ దాసులు కలిగిన మందలకు మేత లేదు గనుక దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ నోటి మాట అండి ఏమి లేదు. వాస్తవంగా వర్షాలు పడలేదు, పశువులకు మేత లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళని తీసుకొని యోసేపు ఫరో దగ్గర తీసుకెళ్ళాడు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి రాజుగారికి పరిచయం చేసి యోసేపు, అయ్యా మా నాన్న, మా అన్నయ్యళ్ళు, మా తమ్ముడు కానాను దేశం నుంచి కరోనని మన దగ్గరకు వచ్చారు అని చెప్తే డైరెక్ట్గా వాళ్ళని తీసుకెళ్ళి, నేను మంత్రిని కదా, నేను చెప్తే మంత్రిగా రాజుగారు కాదంటున్నట్లుగా ఆలోచించకుండా రాజుగారి దగ్గర వాళ్ళు రాజుగారు అడిగాడు, ఏది మీరంటే మీది ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మరియు మేము పూర్వము గొర్రెల కాపురం అని పరువుతో చెప్పిరి. మేము పూర్వం నుంచి కూడా ఎవరు మేము 3వ వచనం అనుకుంటా. ఫరో అతని సహోదరులను చూసి మృతి ఏమని అడిగినప్పుడు వారు నీ దాసులమే మేము, మా పూర్వీకులను గొర్రెల కాపురం పరువుతో చెప్పిరి. మరియు వారు కనాను దేశంలో కరువు భారముగా ఉన్నందున నీ దాసులు కలిగిన మందలకు మేత లేదు గనుక మీ దేశంలో కొంత నుండి వచ్చితిమి. కాబట్టి గోషోను దేశములో నీ దాసుని నివసింపమని ఫరోతో అనగా, ఫరో యోసేపుతో హల్లెలూయా 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 రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ విషయమంతా
అబద్ధం లేకుండా. కొంతమంది స్థితిని మర్చిపోతారండి. ఈరోజు కొంచెం కలిగేలికే ఒకవేళ మన హైట్ పెరగవచ్చు, వెయిట్ పెరగవచ్చు, ఐశ్వర్యం పెరగవచ్చు, అందం పెరగవచ్చు, మన స్థితిని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కారులో తిరగొచ్చాడు, నువ్వు ఫ్లైట్లో తిరగవచ్చు. నీ స్థితిని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ స్థితిలో దేవుడు ఈ స్థితిలోకి నడిపించాడో, ఆయన నడిపించిన మార్గం ఏదో నువ్వెన్నడూ మరిచిపోకూడదు. మరిచిపోతే కృతజ్ఞత లేని వాడువే. యాకోబు కుమారులు వాళ్ళ స్థితిని మరిచిపోలేదండి. రాజు దగ్గరికి వెళ్ళి కూడా విషయాన్ని చెప్పుకున్నాడు. రాజుగారు ఫరోని పిలిచి, ఏసేబో వీళ్ళని తీసుకెళ్ళి గోషెను దీనిలో ఉంచు. వీళ్ళలో ఇంకా చదువుకున్న వాళ్ళు ఉంటే, పాండిత్యం కలిగిన వాళ్ళు ఉంటే వీళ్ళలో, ఆ మాట చదవండి, కొంచెం చదవండి, కిందకి రండి. ఐగుప్తు దేశం ఎదుట ఉన్నది, ఈ దేశమందు మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయి. గోషేను దేశంలో నివసింపవచ్చును. వారిలో ఎవరైనా చక్కగా జ్ఞానం కలిగిన వాళ్ళు, మాట్లాడగలిగిన వాళ్ళు, చమత్కారంగా ఆలోచించగలిగిన తెలివిగల ఉంటే నీకు తోచిన ఎడల నా మందల మీద వాళ్ళ అధిపతిగా నియమించు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పుడు కూడా దేవుని కనపరుచుకుందామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ యథార్థతను బట్టి ఆయన నామముడు ఆయన నీకేం చేస్తాడంటే త్రోవ చూపిస్తాడండి. దినస్థితిలో ఉండినప్పుడు తన యథార్థతను కోల్పోలా. లేబలో ఉన్నప్పుడు తన యథార్థతను మర్చిపోలా. ఎంతకాలం మనం ఎంతకాలం లేకుండా ఎంతకాలం అండి? మనం ఎంతకాలం బ్రతుకుతామండి? ఎంతకాలం క్షేమంగా ఉంటామండి? మనం నేర్చుకున్న సత్యాన్ని, మనం నేర్చుకున్న ఉపదేశాన్ని, దేవుని సెలవు తీర్మానించి అడుగులు వేసేని, ఇదంతా నా దేవుని జరుగుతూ వస్తుంది కనుకనే నా దేవునికి మహిమ కలగాలని నువ్వు అడుగులు వేయగలిగితే, అందుకే కీర్తనకారుడు నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమునే నిత్యము నేను మహిమపరుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ద్వారా ఐగుప్తు దేశంలో ఆ మంచి ప్రదేశం గోషేను, సమృద్ధి కలిగిన ప్రదేశం, సస్యశ్యామలుగా ఉండే ప్రదేశం, ఆ ప్రదేశంలో యాకోబు పిల్లలు, యాకోబు సంతతి ఉన్నత స్థితిలో ఉండడానికి దేవుడు కృప చూపాడండి. కారణము వారి యథార్థత కాదు. నువ్వు యథార్థత కలిగి నువ్వు బ్రతికితే, నువ్వు జీవించగలిగితే, నీ యథార్థతను బట్టి ఆయన నీకు ఏం చేస్తాడంటే త్రోవ చూపిస్తాడు. నువ్వు క్షేమంగా ఉండే త్రోవ చూపిస్తాడు. ఉన్నతమైన స్థితిలో ఉండేది ఆయన త్రోవ చూపిస్తాడు. నీ యథార్థతే. మా భార్య యథార్థత కాదు, భర్త యథార్థత. నీ యథార్థత, నా యథార్థతను బట్టి నీ యథార్థత బట్టి నిన్ను ఆయన హెచ్చిస్తాడు. నీ యథార్థతను బట్టి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. నువ్వు తపస్సు బట్టి కాళ్ళు కింద పడి తలకాయ పైకి లేపి, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి నువ్వు తపస్సు పట్టిన మాత్రాన ఉన్నత స్థితిలో ఉండలేవు. నువ్వు నా దేవుని చేతిలో మనమంతా బొమ్మలవండి. ఆయనను రక్షించుకున్నాడు, ఆయనను ఏర్పరచుకున్నాడు. నేను ఆయన జీవితం, ఆయనకు నేను సాక్షిగా బ్రతకాలని నువ్వు అడుగులు వేస్తూ ఆయన కొరకు నువ్వు యథార్థంగా బ్రతకగలిగితే, నీ యథార్థతను బట్టి ఆయన నీకేం చేస్తాడంటే ఆయన నామమును బట్టి నీకు త్రోవ చూపిస్తాడు. ఆయన నామము నీ ద్వారా మహిమపరచబడుతుంది. ఒకటి. ఇంకో మాట చెప్పినా ఆపేసానా? చెప్తా, చదవను ఆ మాటను కూడా. విలాప వాక్యములు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ వ్రాయబడిన మాట. విలాప వాక్యములు 3వ అధ్యాయము 55వ వచనం. యెహోవా
అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా 57వ వచనం, నీవు నా శబ్దమును ఆలకించితివి, సహాయము కొరకు నేను నిన్ను మొరపెట్టగా. 57వ వచనం, 57వ వచనం, 55, 57. నేను నీకు మొరలిన దినమున నీవు నా యుద్ధకు వచ్చితివి, భయపడకుము అని నువ్వు చెప్పితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చదువునా, 55 చదువు మళ్ళీ ఒకసారి. యెహోవా ఎక్కడుండి? అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరపెట్టాను, నీ నామమును బట్టే ప్రార్థన చేశాను, నీ నామమును బట్టే నేను నీకు మొరపెట్టాను. ఓకే, నేను ఎప్పుడైతే నీకు మొరపెట్టానో, మొరలుపెట్టిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకము అని చెప్పితివి. 57వ వచనం మళ్ళీ చదువు. భయపడకమని చెప్పితివి. నేను అగాధమైన బందీ గృహములో ఉండి నీకు మొరపెట్టాను. అంటే నేను శ్రమలలో ఉండి, కష్టాలలో ఉండి, కన్నీటిలో ఉండి నేను నీకేం చేశానంటే మొరపెట్టా. నా మొరను నువ్వు వినను అనలా. ఏమన్నావంటే భయపడద్దు. హల్లెలూయా. దేవునికి మనం ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభూతి మనకుంటే, ప్రార్థన ఆత్మగలిగి కొనసాగగలిగితే, కష్టాల్లో అయినా, శ్రమలలో అయినా, ఇరుకులైన, ఇబ్బందులైనా ఆయన ఏం చేస్తాడంటే నువ్వు చేసే నీ ప్రార్థనకి నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. నీ ప్రార్థన వ్యర్థం కాదండి. నీ ప్రార్థన ఎన్నడూ ఆయన మర్చిపోడు. ఆయన ఎవరై అంటే ప్రార్థన ఆలకించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అనేక మంది ప్రజలు ఏమవుతున్నారంటే ప్రార్థన లేకనే తొట్టుపడతా ఉన్నారు. ప్రార్థన లేక పేరు మాత్రం పేతురే, ఇంటి మీద సిలువే, మెల్ల కూడా సిలువే, తల కింద కూడా బైబిలే, ఏమీ లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేని క్రైస్తవుడా, ప్రార్థన లేక నువ్వు క్రైస్తవుని చలమనేంత మాత్రాన దేవుడు సంతోషించడు. నీకు ఉండవలసింది, నాకు ఉండవలసింది, మనకు ఉండవలసింది దేవునితో సహవాసం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. దేవునితో సహవాసంలో జీవించగలిగితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అపాయాలు ప్రారంభమైనా, ఎన్ని అనర్థాలు వెంబడించినా ఆయన ఒకటే చెబుతాడు, భయపడొద్దు నువ్వు. అంటే నేనున్నాను కదా, ఎందుకు భయపడతావని. కారణం ఏంటంటే నీ ప్రార్థన ద్వారా. ఎప్పుడు అండి అంటామే, ఒకవేళ ఒక సమయం వస్తుంది, తగిన సమయమందు ఆయన ఏం చేస్తాడంటే నీ ప్రార్థనకి వ్యర్థము కాకుండా డబ్బులు ఎవరికి ఇస్తే ఎగ్గొట్టేవాడు ఉండొచ్చు, ఎవరికైనా సహాయం చేస్తే మర్చిపోవచ్చు, ఒకవేళ ఎవరైనా ఆదుకుంటే చేసేలా అనొచ్చు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి ఉంటే నీ ప్రార్థన ఎన్నడూ కూడా వ్యర్థం కాదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడిన మాట మరి దాన్ని ఒకసారి 55 వచనం, యెహోవా అగాధమైన బందీ గృహములో నుండి, అగాధమైన బందీ శ్రమలలో ఉండి, మహాశ్రమలలో ఉండి నేనేం చేస్తుంటే నీకు మొరపెడుతున్నా. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప నన్ను ఎవరు చేరదీస్తారయ్యా, నువ్వు తప్ప నన్ను ఎవరు ఆదరిస్తారయ్యా, నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడుతారయ్యా. నువ్వు ప్రభు మీద ఆనుకోగలిగితే నీ కష్టాలలో, నీ శ్రమలలో, కన్నీటిలో ఆయన ఏమంటాడంటే భయపడొద్దు. ప్రవక్తని యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట చదవన మాటని, యెషయా గ్రంథము 35వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం రాయబడిన మాట,
తత్తరిల్లు హృదయులతో ఇట్టనండి, భయపడక ధైర్యముగా ఉండండి. ప్రతి దండన చేయుటకై నీ దేవుడు వచ్చుతున్నాడు. ప్రతి దండనను హల్లెలూయా ఆయన వస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. నిన్ను విడిచిపెట్టి ఉండేవాడు కాదు నా దేవుడు. నిన్ను మర్చిపోయి పక్కకి వెళ్ళేవాడు కాదు నా దేవుడు. నీ ప్రార్థన కాదనేవాడు కాదండి నీ దేవుడు. బైబిల్లో గమనం చూస్తే యేసు ప్రభుతో శిష్యులు ఆ దినాలలో ఆటోలు కానీ, బస్సులు కానీ, ట్రైన్స్ కానీ, వెహికల్స్ లేని దినాలు ఆ దినాలు. వాళ్ళు ఎటు వెళ్ళాలన్నా యేసు ప్రభుతో పాటు, ఎక్కడికి వెళ్ళాలన్నా, కూటాలకు వెళ్ళాలన్నా, యెరూషలేము పట్టణం చుట్టూ నదులు దోణిలో వెళ్ళి ఆ దరికి వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటించి మళ్ళీ దోణి నుంచి మళ్ళీ దరికి అట్లా వచ్చేవాళ్ళు, యెరూషలేముకి వచ్చేవాళ్ళు. యేసుప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి యేసుప్రభు శిష్యులను కూడా తీసుకుని వెళ్ళి రాజ్య స్వార్థను ఆ ప్రాంతంలో ప్రకటించి యేసుప్రభు వాళ్ళని అన్నాడు, సరే మీరు బండి అయినా ఎవరు వస్తున్నారంట, బాగోలేదంటే ప్రార్థన చేయాలంట, మీరు పండి అని లేట్ అవుతుంది, నిద్ర కొండలేరు మీరు, రేపు వేరే చోటుకి వెళ్ళాలి మళ్ళా అని శిష్యులను పురికొల్పి ధోనిలో ప్రయాణం చేసి వాళ్ళని పంపించేశాడు. వీళ్ళు బయలుదేరే కానీ ఆయన మాట ప్రకారం బయలుదేరి ఆ నదిలో ప్రయాణం చేసేటప్పుడు, సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు బయలుదేరి దగ్గర నుండి వాళ్ళ హృదయంలో ఒకటి ఆలోచన, మనకింటి దగ్గర ఆస్తులు ఉన్నాయి, భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, ఏదో ఈయన మనుషులు పట్టే జాలరుగా చేస్తానంటే ఈయన వెంబడించాం, మనం సముద్రం ప్రయాణం చేస్తున్నాం, ఆయనేమో మనతో ఉన్నాడు ఉన్నంతకాలం, ఇప్పుడు సడన్గా మనతో లేడు, ఒకవేళ సముద్రం పొంగితే ఏం చేయాలి మన పరిస్థితి, వర్షం వస్తే ఏంటి పరిస్థితి అని వీళ్ళ హృదయం ఒకటే ఆలోచన. పొమ్మన్నాడు ఏడు రావట్లేదు, పొమ్మన్నాడు రావట్లేదు, చీకటి మేఘాలు కమ్మకొచ్చినాయి, గాలి ప్రారంభమైంది, నెమ్మదిగా సినుకులు కూడా ప్రారంభమైనాయి. బయలుదేరికి ఒకటే భయం అండి. యేసు ప్రభువు వీళ్ళు రాలేదు, ప్రార్థన చేసి వెళదామంటే పిల్లలు, ఇళ్ళు పాపం పిల్లలు, చిన్నపిల్లలు, భయపడే పిల్లలు, ధైర్యం లేనివాళ్ళు ఎంతలోకి వెళ్ళారో, ఎట్లా వెళ్తున్నారో ఒకటి ఆలోచన. సడన్గా వాళ్ళు వస్తే వాళ్ళు ప్రార్థన చేసి యేసు ప్రభు అడావుడిగా సముద్రం నడుచుకుంటూ బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలతో కలవాలని సముద్రం నడుచుకుంటూ బయలుదేరాడు యేసు ప్రభు అండి. యేసు ప్రభు సముద్రం నడుచుకుంటూ బయలుదేరి వెళుతూ ఉంటే వీళ్ళు వెళ్ళేవాళ్ళు వెనక్కి చూశారండి. వాళ్ళు ఒకడు పేతురు గారు, దుడుకు, ప్రతిదానికి ముందు ఉంటా ఉంటాడు, ప్రతిదానికి ముందే, రే యోహాను, యాకోబు, సముద్రం మీద దయ్యం వస్తుందిరా అని మిగతా వాళ్ళకి చెప్పాడు. సరే వీళ్ళు చూసే మౌనంగా ఉండలా, దయ్యం వస్తుంది సముద్రం మీద, దయ్యం వస్తుంది కొంచెం వాళ్ళు గుండెని గుప్పెట్లో పెట్టుకొని ధైర్యంగా వెళతా ఉంటే శరణకి ఈ వార్త అందరు చూసేలకు అందరూ గుండె పగిలిపోయినాయండి. యేసు ప్రభు సముద్రం నడుచుకుంటా వస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వస్తున్నాడు? త్వరగా వచ్చే దేవుడు ఆయన. శ్రమలలో కష్టాల్లో ఉంటే నీ ప్రార్థన ద్వారా నీ ఆత్మీయ స్థితిని మెరుగుపరిచేదానికి, నిన్ను ఆత్మీయంగా బలపరిచేదానికి ఆయన త్వరగా వచ్చేవాడు. ఆయన త్వరగా వస్తూ ఉన్నాడండి. అందరూ దైవస్తుని భయపడతా ఉన్నారు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 20 చదవన మాటని, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనండి, నేనే భయపడకుడి అని వారితో చెప్పగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హృదయ రహస్యాలు ఎరిగేవాడండి దేవుడు. వాళ్ళు గుండెలో ఉన్న భయాన్ని బయటకు తీశాడు ప్రభు. ధైర్యంగా ఉన్నట్లు ఉన్నారు కానీ
వాళ్ళ హృదయంలో ఉన్న భయాన్ని వెలికి తీశాడు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఎనికరండి, ఒక్కొక్కసారి 24 కూడా చదవండి. అప్పుడు కా దోనె దూరమునుండగా గాలు ఎదురైన ఆ వలల చేత కొట్టబడుచుండెను. 4వ జామున హల్లెలూయా. యేసుప్రభు ఎక్కడికి వచ్చాడు? వారి మధ్యకు వచ్చాడండి. భయపడకుమి అని ధైర్యం చెప్పాడు వాడికి. వాళ్ళ దగ్గరకు వచ్చిన దేవుడు వాళ్ళ గుండెలకి భయం ఏముంటుందండి? వారితో ఉంటే వాళ్ళ గుండెలకు భయం ఏముంటుందండి? అద్భుతాలు చేసే దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు విరిచి ప్రజల ఆకలి తీర్చిన దేవుడు. రోగాల దాని ఎదుకు వచ్చిన వాళ్ళని ప్రార్థన చేసి బాగు చేసిన దేవుడు. ఆ ధ్వనిలో సముద్రంలో ప్రయాణం చేస్తున్న దినాల్లో, అలల చేత, గాలి చేత, వర్షం చేత భయపడుతున్న దినాలలో వారి దగ్గరకు వచ్చి ఏమనంటే, యేసు ప్రభు భయపడొద్దు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, భయపడొద్దని ధైర్యం చెప్పిన దేవుడు అండి. అంత మాత్రమే కాదండి, దేశమంతా కరువు వచ్చాయి. ఉన్నది కొంచెం పిండి, ఉంది తొట్లో కొంచెం నూనె అయితే అందరూ ఆకలి దప్పులు అలమటిస్తూ ఉంటే విధవరాల దగ్గరకు వచ్చి చెప్పినట్టు చెయ్యి, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్పిన దైవజనుడు, తొట్లో కొంచెం పిండి అంటున్నావు కదా, బుడ్లో కొంచెం నూనె అంటున్నావు కదా, మొదట చేసుకొని తీసుకురా, ఆకలితో ఉన్నాను అని దైవజనుడు చెప్పాడు ఆమెతోటి. ఆలోచించండి, ఆమెమో ఈ ఒక్కరో చేసుకొని నా బిడ్డకు పెట్టుకొని నేను చనిపోతాం, అందరూ చనిపోతాం కరువుతో అని. దైవజనుడు అంటాడు, నువ్వు భయపడద్దు, చెప్పినట్టు చేయను. ధైర్యం తెచ్చుకుని దైవజనుడి మాట వాస్తవమని, దేవుని మాట దైవజనుడి మాట అని గ్రహించిన సహోదరి ఇంటికి వెళ్ళి పొలాలు తీసుకుని పొయ్యి ముట్టించి దోసేసి మొదటగా దైవజనుడు తీసుకొచ్చి ఇచ్చిందండి. దైవజనుడు తిని ప్రార్థన చేశాడు. విచిత్రం ఏంటంటే, వర్షము పడేంత వరకు కూడా, కరువు దినాలు తీరేంత వరకు కూడా తొట్టులో పిండి అయిపోలేదట, బుడ్లో నూనె అయిపోలేదట. దేవుని పిల్లలుగా మనం చేయవలసింది ఏంటంటే ధైర్యం తెచ్చుకోవాలి. దేవుణ్ణి బట్టి, మన ప్రార్థన బట్టి మనం ధైర్యంగా ఉండాలి. మనం నమ్ముకున్న దేవుడు మనతో ఉన్నాడని మనం ధైర్యంగా ఉండాలండి. మనం ఆరాధించే దేవుడు మనం విడిచిపెట్టడని ధైర్యంగా ఉండాలి. కష్టాల్లో కంగారు పడకూడదు, కన్నీటిలో కలవరం చెందకూడదు, సమస్యల్లో ఇదే నాకు ముగింపు అనకూడదు, నోటితో రాకూడదు అపశకనం. సాతాను గారు మన మాటను పట్టేస్తాడు. ఓకే అనకుండా ఉంటా. ఏం చేయగలమండి మనం? వర్షాన్ని ఆపగలమా? గాలిని ఆపగలమా? ఏం చేయగలమండి? మనకు చేతేది ఒకటి, దేవుని బిడ్డలుగా ప్రార్థన చేయటం మనకి. హల్లెలూయా. నీవు మొరలిన దినమున భయపడకుము అని నీతో చెప్పే దేవుడు. 2 ఒక్క మాట చెప్పి ముగిస్తా. చదవన మాటని, పరిశుద్ధ గ్రంథమున బైబిల్లో వ్రాయబడిన మాట, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. ఇక్కడ ఒక చరిత్ర ఉంది. ఈయన ఎవరంటే, ఈ సౌలు అనే వ్యక్తి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు, గమనీయులు పాదరేది ఎదిగినవాడు, రోమా పౌరుడు, శాసనసభలో సభ్యత్వం కలిగిన వాడు, అన్ని అంగాలు హక్కులు ఉన్నవాడు. అన్నీ ఉన్నవాడికి ఏముంటుందండి? దేవుడు అవసరం లేదు. ఇంకా ఆలోచించండి, అన్నీ ఉంటే దేవుడు అవసరం లేదండి. ఈయనకి దేవుడు అవసరం లేదు. దేవుని పిల్లల్ని హింసిస్తూ ఉండేవాడు. దేవుడు అవసరం లేకపోగా పెద్దలు ఏదో చెప్పారని ప్రార్థన చేసుకునే దగ్గరికి వెళ్ళి
ప్రార్థనని ఆటంకాలు కలిగజేసేవాళ్ళు, దేవుని వాక్యాన్ని వినకుండా చేసేవాళ్ళు, దైవ సేవకుల్ని, దేవుని బిడ్డలు హింసిస్తూ ఉండేవాడి సౌలు. పరమందు దేవుడు చూస్తున్నాడు. దేవుని క్రోధంగా ఏ ఆయుధమో వర్ధిల్లదో. ఆమేన్. దేవుని క్రోధం అనేది ఏది కూడా వర్ధిల్లదు. పరమందు దేవుడు చూసి ఒకరోజు దమస్కు మార్గం వెళుతున్న సందర్భంలో ఈ సౌలుకి గొప్ప వెలుగు కళ్ళకు కొట్టడం, ప్రకాశమైన వెలుగు, ఆ వెలుగును చూసి కింద పడిపోవటం. ఎప్పుడైతే కింద పడ్డాడో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయడం ప్రారంభించిన ఈ సౌలు ఆ ప్రార్థనని ప్రభు ఆలకించాడు. ఆ ప్రాంతంలోనే ఒక దైవజనుడు అననీయ అనే ఉండే వ్యక్తి దగ్గరికి వెంటనే కబురంపించి, అననీయ దైవజనుడా, దమస్కు మార్గమున గేటు దగ్గర సౌలు అనే వ్యక్తి 3 రోజుల నుంచి అన్నం లేకుండా మోకరించి యేసయ్య యేసయ్య అన్నాడు. అక్కడికి వెళ్ళి కదా అతనికి ప్రార్థన చేయ బ్రదర్ అని దూతల ద్వారా సమాచారం అందింది దైవజనుడు అననీయకి. ఆయన అంటాడు, అపోస్తల కార్యం 9వ అధ్యాయము 13వ వచనం, అననీయ ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. అతని గురించి అనేకుల వల్ల విన్నాను నేను. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరిని కూడా బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు స్వరమిచ్చి అననీయ చెప్తా ఆయన అంటాడు, బాబో ఇక్కడ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు ఇదే ప్రాంతంలో. నీ నామమును ప్రార్థన చేసేవాళ్ళు ఎంతో హింసించాడయ్యా. ఆయన దగ్గరకా అమ్మో అతడా కీడు చేశాడయ్యా, జనానికి దేవుని బిడ్డ హింసించాడయ్యా అని అననీయ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటాడు, ఆయన అంటాడు కదా, నేను ఇతనికి చదువు తర్వాత మాట, అందుకు ప్రభు నువ్వెళ్ళు, అన్యజనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు, హల్లెలూయా, నా నామమును భరించుటకు నీ నామములో ప్రార్థన చేసి హింసించాడు అంటాడు సౌలుగా అననీయ గారు దైవజనుడు. ఈయనంటాడు, ఇతడు నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని అందరిని ఏర్పరచుకున్నాడండి. ఆమేన్. ఏర్పరచుకున్నాడు కనుకనే ఎడచి కూర్చొని దేవుని మాటలు వింటున్నాం. ఉన్నారు మనోళ్ళు చాలామంది ఇక్కడ టీవీ ఎదురుగా పెట్టుకొని నోరు తెలుసుకొని సొల్లు గార్చుకుంటూ కూర్చొని ఉంటారు. ఉన్నారు, లేకపోలా. మనమైతే, నేనైతే ఆయన మాటలు వినే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. మనల్ని ఏర్పరచుకుని ధైర్యంగా చెప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నామంటే సామాన్య విషయం కాదండి. దేవుని సన్నిధిలో ఉన్నారంటే సామాన్య విషయం కాదు. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు అయితేనే దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు. దేవుడు నన్ను మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్తను యెషయా అంటాడు, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్నవారు విముక్తి కలుగు చేయటకును, బంధించబడిన వారికి ప్రకటించుటకును యెహోవా
దినములు ప్రకటించుటకును ఓదార్చుటకును సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపు చేయుటకును దేవునికి మహిమ కలుగు. ఇవన్నీ దేనికంటే ఆయన ప్రకటించడానికి ఏర్పరచుకున్నాడు, ఆయన మాటలు వినేదానికి ఏర్పరచుకున్నాడు మనల్ని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఎందుకు మనల్ని రక్షించుకున్నాడంటే, ఎందుకు మనల్ని ప్రార్థన అనుభూతిని నడిపిస్తున్నాడంటే, ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకున్న అనుభూతిని ఎందుకు కలుగజేసి ఆయన ఏర్పరచుకున్నాడు. బబులోను దేశంలో చాలామంది ఉన్నారు, బబులోను దేశంలో చాలామంది ఉన్నారు, శాస్త్రవేత్తలు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు ఆ దేశంలో ఉన్నారు. రాజైన దర్యావేషు పరిపాలనలో రాజుగా క్రొత్తగా రాజ్యాన్ని పరిపాలన ప్రారంభించాడు. నా దేశం క్షేమం ఉండాలంటే, నా ప్రజలు క్షేమం ఉండాలంటే, నా రాజ్యము సుభిక్షంగా ఉండాలంటే ఎవరు దీనికి అర్హులని ఆలోచించి షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలుని తన రాజ్యం మీద, రాజ్య పరిపాలన మీద రాజు మనసులో ఆలోచన, నా దేశాన్ని వీళ్ళైతే క్షేమంగా కాపాడగలుగుతారు, నా ప్రభుత్వాన్ని చిరకాలము వీళ్ళు నడిపించగలిగిన వాళ్ళు, వీళ్ళ ద్వారా ప్రజలు నెమ్మదిగా ఉంటారు అని రాజు అయిన దర్యావేష్ ఆలోచించి వీళ్ళని మాత్రమే ఆ దేశం మీద నియమించాడు ప్రాముఖ్యమైన వ్యక్తులుగా. కారణం ఏంటంటే ఏర్పరచబడ్డారు, వీళ్ళు ఏర్పరచబడ్డారండి. ఈ రాత్రి దేవుని సన్నిధికి ప్రియ దేవుని పిల్లారా, దేవుని వాక్యుని ప్రియ దేవుని సంగమ, పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకొని తిరిగేదానికి ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆమేన్. అనేకులకు దేవుని మాటలు చెప్పేదానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు. మోకరించి చేతులెత్తి ప్రార్థించడానికి ఆయనని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుంటే ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ఆయన. హల్లెలూయా. ఆ మాటను చదువు ముగిస్తాను నేను. ఇంకా ఒక్క మాట చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. అంత చదువుకుంటే, పైన చదువుకుంటే వాళ్ళు ఏర్పరచుకున్న విషయాలు అన్నీ ఉంటాయి. 13వ వచనాన్ని గమనిస్తే, అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిందే కానీ, నువ్వు పుట్టించిన శాసనమే కానీ లక్ష్య పెట్టక, హల్లెలూయా, ఏర్పరచబడ్డారని, ఏర్పరచబడిన వారిని కుయుక్తిగా ఏదో చేయాలో ఆలోచిస్తారు, కానీ చట్టాలు ఏం చేయలేవు, ప్రభుత్వాలు ఏం చేయలేవు, రాజ్యాలు ఏమి చేయలేవు. నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ఏర్పాటు చేయబడిన వ్యక్తి దేవుని చేత. ఎన్ని చట్టాలు పుట్టించిన దేశంలో దానియేలుకి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి ఆ దేశ ప్రజలందరూ ఎన్నెన్నో చట్టాలు తీసుకుని వచ్చారండి. దేవుడు ఏర్పరచుకున్నాడు గనుక, దేవుని చేత ఏర్పరచబడిన వారు గనుక ఏ చట్టాలు దానియేలు ఎదుట నిలవలేకపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అధ్యాయమంతా మీరు చదువుకుంటూ వస్తే దానియేలు దేవుడే నిజమైన దేవుడని, దానియేలు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడని, దానియేలు నమ్ముకున్న దేవుడే సృష్టికర్త దేవుడని, దానియేలు స్తుతించే దేవుడే సమస్తమును సృజించిన వాడని వారి ద్వారా ఆ దేశంలో ఒక శాసనాన్ని నిరూపించాడు రాజుగా. ఆ దేశంలో ప్రజల్లో చట్టాలు తీసుకొచ్చారు, కానీ చట్టాలు దేవుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట నిలవలేవండి. నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిని ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి నీవు, నేను ఏర్పరచబడిన వాళ్ళం. ఏర్పరచబడిన వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అందుకే అననీతో అన్నాడు దైవజనుడు, దేవుడు అన్నాడు, అననీతో అన్నాడు, నువ్వు వెళ్ళు, అతను నేను ఒక సాధనముగా నేను ఏర్పరచుకున్నా.
ఎవరిని? పౌలు గారిని. సౌలుగా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసిన మరుక్షణమే కళ్ళొచ్చి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని ఎక్కడైతే దేవుని బట్టి హింసించాడో అక్కడికి వెళ్ళి రాజ్య స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన గురించి రాయబడిన మాట ఏమన్నది? దైవజనుడు పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువు ముగిస్తున్నాను. ఇంకా నా యొద్దకు త్వరగా వచ్చుటకు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాయబడిన మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాయబడిన మాట. నేను నేరస్తుడినై ఉన్నట్లు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధించబడి నేను శ్రమపడుతున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి లేదు. నేను సంఖ్యల చేత దేవుని నిమిత్తము ఏర్పాటు చేయబడిన వ్యక్తిని గనుక సంఖ్యల చేత పదముందని బలముందని బంధించారు, కానీ దేవుని వాక్యం మాత్రం బంధించబడలేదు. సత్యము బంధించబడదు, యథార్థత బంధించబడదు, నీ ప్రార్థన బంధించబడదు. నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిని ఎన్నడూ మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం అనేక మంది ప్రాంతాలలో ప్రకటించబడతా ఉంది. దేవుని వాక్యాన్ని ఎవరు ఆపలేరండి. దేవుని వాక్యాన్ని వినేవాళ్ళని ఎవరు దాచలేరండి. కారణం ఏంటంటే ఏర్పరచబడిన వాళ్ళు దేవుని వాక్యం కొరకు వేగిరపడుతూ పెడతారు. ఆ వాక్యమైన దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలుగా మనము, దేవుని వాక్యం ఉంటున్న మనము, దేవుని చేత ఏర్పరచబడిన మనము దేవునికి ఎన్నడూ దూరంగా ఉండకుండా దేవునికి కృతజ్ఞత కలిగి ఈ ప్రాంతంలో కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కుటుంబంలో ఎన్ని శ్రమలో, ఎన్ని కష్టాలు, ఎన్ని బలహీనతలు అయిపోయింది. ఈ కుటుంబం చాప్టర్ క్లోజ్ అని అనక ఉండిన వాళ్ళు లేకపోలా. దేవుడు ఆ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు కనుక ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటి విడుదల చేసి ఈ రాత్రి ఈ విధంగా కృతజ్ఞత కలిగి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ నామమును నేను నిత్యము మహిమపరిచెదను. హల్లెలూయా. నీ నామమునే నిత్యము మహిమపరుస్తాను. నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నా. నిత్యము నీ నామమును మహిమపరచుతాను. ఆయన నామం మహిమపరిచేవాళ్ళు యథార్థంగా బ్రతుకుతారు. ఆయన నామమును మహిమపరిచేవాళ్ళు ప్రార్థన కలిగి జీవిస్తారు. ఆయన నామములో అడుగులు వేసేవాళ్ళు వారిని ఏర్పరచుకుంటాడు దేవుడు. కుటుంబాన్ని విడిచిపెట్టడు, మర్చిపోడు, ఆఖరి వరకు సాక్షులకు నిలుపుతాడు. అలాంటి దేవుడు మన దేవుడు, అలాంటి శక్తి కలిగిన మన ప్రభు. అలాంటి దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. ప్రభు సన్నిధిలో చివరి దినాల్లో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడదాం. ప్రభు చిన్న మాట దీవించునుగాక. ఆమెను తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని ప్రజలారా, ఇప్పటి వరకు దేవుని వాక్యం ప్రియ దేవుని సంఘమా, నోరు తెరిచి ప్రార్థన చేయి. ఆ కృతజ్ఞత కలిగిన మనసున్న నీకు, నీ బ్రతుకులో, నీ జీవితంలో ఆయన చేసిన మేలుని, నేటి వరకు ఆయుష్యం పొడిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సజీవుల దేశంలో నిన్ను నిలవబెట్టాడు. ఆ దేవునికి కృతజ్ఞత కలిగి నోరు తెరిచి మనసారా స్తుతిస్తావా? ప్రభువా, నీవు కాపాడకపోతే నేను కాపాడబడలేనయ్యా. నువ్వు క్షేమాన్ని ఇవ్వకపోతే నేను క్షేమంగా ఉండలేనయ్యా. నువ్వు ఆరోగ్యం ఉండిపోతే ఇవ్వకపోతే నేను ఆరోగ్యం ఉండలేనయ్యా. నువ్వు నన్ను ఏర్పరచుకున్నావయ్యా. నిన్ను మహిమపరుస్తాను యేసయ్యా. నిన్ను మహిమపరచుకుండా ఉండలేను యేసయ్యా. నీ నామమును బట్టి స్తుతించకుండా ఉండలేను యేసయ్యా. నీ నామమును బట్టి ప్రార్థన చేయకుండా ఉండలేని ప్రభువా. నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. దేవుని పిల్లలుగా మనం దేవుని వాక్యాన్ని విన్నాం. ఇప్పటి వరకు మన ఆత్మీయ జీవితంలో ఆశ్చర్యకరంగా ఉన్నట్లుగా నువ్వెన్నడూ మరిచిపోకూడదు. శ్రమలు నిన్ను ఆపలేవు.
సంఖ్యలు నిన్ను బంధించలేవు. ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను ఆపలేవు. ఆయనను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వ్యక్తివని ఎన్నడూ అనాలోచన అశ్రద్ధగా ఆలోచించకు. ప్రభువా, నువ్వు నన్ను ఏర్పరచుకున్న వ్యక్తివయ్యా. నేను నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను. నేను నీ రాజ్య స్థాపన కొరకు నేను సిద్ధపడతాను. నీ మార్గంలో నేను స్థిరపరచబడతాను. అంతవరకు నీతో అడుగులు వేస్తాను ప్రభువా. ప్రభుతో తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకోండి. ఆయన నీకు త్రోవ తెలియకపోతే ఆయన అడిగితే త్రోవ చూపించగలిగిన వాడు. శ్రమలలో మొరపెడితే మొరైనగలిగిన వాడు. కష్టాలు కన్నీట్లో ఉన్నప్పుడు ఏర్పరచబడిన వ్యక్తివని నీ సంఖ్యలలో కూడా అవి ఆపలేవని వాక్యము సెలవిస్తూ ఉంది. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధికి వచ్చిన మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడ యేసయ్య, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. ఈ రాత్రి మీ బిడ్డలు కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కృతజ్ఞత గల హృదయముతో నిన్ను మహిమపరచడానికి అనేకుల ద్వారా నీ నామము ఘనపరుచుకున్నారయ్యా. నీకు స్తోత్రాలు. మీ ప్రజలు తీసుకుని వచ్చారు. మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డల్ని మీ మాటలు విన్నారయ్యా. తల వంచి ప్రార్థన చేసుకుంటున్నారు ప్రభువా. ప్రతి సమస్యను విడుదల కలుగు చేయండి. ప్రతి ఆటంకాలు తొలగించండి. పాదములు స్థిరపరచండి. కుడి ఎడమలకు తొలగకుండా మార్గంలో నడిపించండి. పరిశుద్ధాత్మ కంచెలో పెంచండి. విన్న ప్రతి మాట వ్యర్థంగా పోకుండా ప్రతి వారు హృదయాలు దాయండి. నీరు కట్టి ఫలించున్నట్లుగా, ఫలభరితంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరిని నీ కృపలో దాచుకోండి. మీ మాటల చేత బిడ్డలను ఆదరించండి, ఆశీర్వదించండి, ఆత్మానుసరణ నడిపించండి. ఈ కడవర కాలంలో నీ వాక్యం చేత బంధించబడిన వారై, నీ వాక్యం చేత హెచ్చరించబడిన వారై, నీ వాక్యం చేత దర్శించబడిన వారివై నీ వాక్యము కొరకు సాక్షులుగా నిలపండి. ప్రతి వారి జీవితాన్ని ఆత్మీయతలో బలపరిచి నీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచమని, ప్రతి మాటని హృదయాల్లో పొదిగించుకొని నెవరు వేసుకుంటూ జీవించడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, సకల కోటి పరిశుద్ధులకును, ఈ కూటాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులందరికీ దేవుని కృపా సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.